మొన్నటి రోజు రవాణా శాఖ మంత్రులు ఆర్మూర్ నియోజకవర్గాన్ని డెవలప్ కోసం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి గారు పిలిపించుకుంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు అనుచిత వాక్యాలు మాట్లాడడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి నీవు సంవత్సరం గడుస్తున్నది, నువ్వు ఏమి నిధులు నువ్వు తెచ్చావు, ముందు మాకు సమాధానం చెప్పు. ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఎన్నో విధాలుగా వాగ్దానాలు చేశావు, ఏదైనా నువ్వు చేశావా? మరి మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మా వినయ్ రెడ్డి గారు ఏదైతే గతంలో 10 సంవత్సరములు జీవన్ రెడ్డి గారు అభివృద్ధి నియోజకవర్గం అంతా కుంటిపడిపోయిందని ఆలోచిస్తే ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలలో తిరుగుతూ, ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ, గ్రామాలలో తిరుగుతూ, గ్రామాల కష్టాన్ని తెలుసుకుంటూ, ఎక్కడెక్కడైతే ఏది అవసరత ఉన్నదో ఉంటూ ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఏ నిధులైతే రావాలి, ఏ నిధులైతే నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఉంటే నువ్వు ఆ శాఖ మంత్రులకు మాట్లాడడం నీది సమంజసమా? నీకు అసలు నిజమా? నీకు రాజకీయ అసలు అనుభవం ఉన్నదా? ఎక్కడికి వెళ్ళో వచ్చి నువ్వు 4 నెలల నుండి ఏదో ఒక డబ్బులు గుమ్మరించి గుడిలకు ఇచ్చి మనుషులను కొంటూ ఇష్టపడు సరిచి ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఒకసారిగా ఎమ్మెల్యేగా అయినంత వరకు ఎంతో నువ్వు గొప్పగా అనుకుంటున్నావు. అటువంటి మా వారు ఎంతో 20 సంవత్సరాలు కూడా గెలిచిన వారు ఉన్నారు. ఎవరు కూడా అలాగా మాట్లాడలే. ఒక మంత్రి అయినటువంటి వారిని నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ యొక్క నైతిక జ్ఞానం గుర్తుంచుకో. నీకు తెలియకుంటే ఒక్కసారి నువ్వు ఒక ట్రైనింగ్కి వెళ్ళు. నీకు రాజకీయ అనుభవం లేకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రజలకు నేను ఏమి చేయాలి, ప్రజలు నాకు ఏం బాధ్యత, ఎందుకు ఎన్నుకున్నారు, దాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలకు అవసరతలు ఉంటుంది. అయితే నువ్వు వెళ్ళినప్పుడు గ్రామాలు ఏం అవసరం ఉన్నది? అయ్యా, మరి నేనైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు నాకు కావాలని కోరగాలి, నువ్వు మంత్రుల పైన ఇచ్చడం, ముఖ్యమంత్రి పైన ఇచ్చడం, నువ్వు ఏదంటే ఇష్టానుసారం మాట్లాడడం, నువ్వు ఏం చేశావు? నువ్వు మాకు సమాధానం చెప్పండి. నువ్వు అన్నావు, నువ్వు ప్రతి ఊర్లో వెళ్ళి నేను ప్రతి గ్రామానికి నా సొంత డబ్బుతో నేను 10 ఇళ్ళు గ్రామాన్ని కట్టిస్తాను మాట్లాడావు. మరి ఏదయ్యా నీది? సంవత్సరం గడుస్తున్నది, ఎందరో ఉన్నారు, గుడిసెల వాళ్ళు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు ఇయ్యని స్థితిలో ఉండదు. ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇల్లు పరిశీలిస్తే నాకు చిన్న గ్రామం అయినప్పటికీ కూడా 120 ఇళ్ళు కట్టించిన రోజులు ఉన్నాయి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు. మరి ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ ఇస్తే ఒక ఇల్లు కట్టలే. ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి గారు సంవత్సరం గడిచిన లోపల 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేకటువంటి ఇప్పుడు ఇల్లు కూడా సాక్ష్యం చేయడం జరుగుతున్నది, బోనస్ చేయడం జరిగింది. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో మా యొక్క దేశ నాయకులు ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, రాష్ట్రం దిగజారి ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే ఇచ్చామో ఖచ్చితంగా నెరవేర్చాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. కానీ నువ్వు మాట్లాడు ఏది? మరి నీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఏది నిధులు తెచ్చావు? ఆనాడు ప్రధానమంత్రి 10 ఏళ్ల క్రితం మా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 1 లక్ష ఉద్యోగం ఇచ్చాడా? ఆనాడు జీరో ఖాతాలో డబ్బులు ఇస్తానన్నాడు, ఏమైనా జమ చేశాడా? మీరు మాటలు తప్పేటువంటి ప్రభుత్వం ఇది, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఎప్పుడైనా జాగ్రత్త. ఇప్పుడైనా ఏ మంత్రి పైన కానీ ఏదైనా మాట్లాడితే నిన్ను రోడ్డు కూడా నడవకుండా చేస్తాం. నువ్వు గతంలో గత మండలంలో వచ్చినప్పుడు మా నాయకులను లోపలికి అలౌట్ చేయలేవు. నీ యొక్క కార్యకర్తలకు ఇచ్చి నీవు చెక్కులు పంచుతావా? ఎవడు సొమ్ము అనుకున్నావు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసింది అనుకుంటున్నావా? నీ సొంత డబ్బు నువ్వు కేంద్రం దగ్గర తెచ్చావా? మా డబ్బులు మేము ఇచ్చిన డబ్బులు నువ్వు నాయకులతో నువ్వు కార్యకర్తలతో పంచడం నీది ఎంత సమంజసం? అది ఎలా ఉంది? అది ప్రోటోకాల్. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ప్రోటోకాల్? తస్మా జాగ్రత్త. నిన్ను కూడా రోడ్డు మీద జరగనీయకుండా చేస్తాం. ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆ విలువను బట్టి కాపాడుకొని నువ్వు తిరుగుతూనే మంచిది. నీకు ఇప్పటికైనా విలువ ఇస్తున్నావు. నేను మాటలు దిగజారి మాట్లాడితే ఇప్పుడైనా నీ మాటలు అద్దుంచుకొని నీ నోటి మాటలు జాగ్రత్త మాట్లాడి నేర్చుకో. ఎదుటోని కూడా మరి తస్మా జాగ్రత్త. ఇదే నీకు చెప్తున్న హెచ్చరిక. మొన్న రోడ్ల భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజామాబాద్ పర్యటనకు రావడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఆర్మూర్ కాన్స్టెన్సీ అభివృద్ధి కొరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి వారి కలవడంతో ఆర్ఎన్బి రోడ్లో పరిస్థితి బాగలేదు, ఆర్మూర్ అభివృద్ధి జరగాల, గత 10 ఏళ్లలో
ఏమి అభివృద్ధి జరగలేదు. మరి ఇప్పుడు కూడా జరగాలన్న ఉద్దేశంతో మా ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆర్ఎండ్బి మినిస్టర్ కలవడం జరిగింది. అదే లోపల ఒక 45 కోట్ల రూపాయల నిధులను కూడా కావాలని చెప్పేస్తే వెనువెంటనే ఉండి మా మంత్రివర్యులు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకు 45 కోట్ల విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ ఉన్నటువంటి అఫీషియల్కు ఫోన్ చేసి అక్కడనే నిధులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇది అభివృద్ధి కొరకే మేము చేస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి నీవు ఎమ్మెల్యేకు గౌరవం ఇస్తూనే మరి ఆర్మూరు డెవలప్ కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక ఆర్మూర్కు ఈ బాధ్యతను ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యత కూడా పనిచేస్తే ఈ ఆర్మూర్ డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతోనే అందరం కలిసి పనిచేసుకొని డెవలప్ చేయాలి. కానీ వచ్చినటువంటి మంత్రివర్యులను ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యంలో అనని మాటలుగా ఒక తాగుబోతు అనడం చాలా దురదృష్టకరం. తాగుబోతు అనే ఇవాళ తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తి, తెలంగాణకు మంత్రి పదవి వదులుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన అనడం ఏంది నువ్వు? ఆయన దగ్గర 30 సంవత్సరాలలో 7-8 సార్లు గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన నల్గొండ జిల్లాకు బాసు. ఆయనకు చెప్పకుండా చీమ కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళది. నువ్వు ఆయనకు సవాల్ విసిరినావు రాజీనామా చేయమని చెప్పేసి. ఎమ్మెల్యే గారు, మీరు అనుచిత వ్యాఖ్యలు మానుకోండి. గౌరవంగా మీకు కూడా ఎమ్మెల్యే అని గౌరవంగా ఇన్ని రోజులు మేము చేస్తున్నాం. మీరు అనవసరమైన మాటలు మాట్లాడేసి ఈ ఆర్మూర్ని అగ్గిపెట్టకుండ్రి. అభివృద్ధి బాటలో నడిపిద్దాం, అందరం కలిసి అభివృద్ధి బాటలో నడిపిద్దామనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రభుత్వం దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నామా, మినిస్టర్ల దగ్గరికి పోతున్నామా, మేము ఇవన్నీ అభివృద్ధి పనుల కోసమే పోతున్నాం తప్ప మా కార్యకర్తల జేబులు నింపుకునటానికో మా కార్యకర్తలకో కోసం పోతలేం. ప్రజలకి ఏం కావాలి? ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలకు ముడుతున్నాయా లేవా? 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు ఇచ్చినాం. ఇంకా ఏదైనా 20% బాకీ ఉన్నది మాకు తెలుసు. స్థానికంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలం ఉన్నాం. దాన్ని కూడా ఎలా వేయాలా? బ్యాంకులో 80% వచ్చింది, ఇంకా 20% తప్పులు పడ్డాయి. ఆ లిస్టును కొండబోతున్నాం. క్షేత్రస్థాయిలో తీసుకపో, అనడం కాదు, తీసుకపో. అయ్యా రా, ఇక్కడ మాకు రా, ఎన్ని బ్యాంకులలో ఎందుకు రాలేదు లిస్టు తీసుకపో. అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు నేను హర్షిస్తాం. ఇది చేయాలి. కానీ ఉత్సవం ఉన్నట్టు తాగుబోతు అనే విమర్శలు చేసినావు. తస్మాత్ జాగ్రత్త, ఇంకొకసారి రిపీట్ కావద్దు. రిపీట్ అయితే మాత్రం మేము ఊరుకునేది లేదు. బెస్ట్ క్షేత్రస్థాయిలకు వచ్చి తెలుసుకో, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని తీసుకురా. గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరున్నా మీ గౌరవ ఎమ్మెల్యే గారు, మీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు తీసుకురండి. మనం అందరం బాగుందాం, ఆర్మూర్ని డెవలప్ చేసుకుందాం. గత 10 ఏళ్లలో కొద్దిగా గాలికి వదిలేశారు. 10 ఏళ్లలో ఇప్పుడు అది కాదు, 10 ఏళ్లలో ఆర్మూర్ గాలికి పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని చక్కదిద్దుకుందాం, అందరం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతోనే మేము కూడా మీరు మొన్న మండలికి వచ్చి మమ్మల్ని అలోడ్ చేయకుండా చెక్కులకు ఇబ్బంది పడద్దు, ఇబ్బంది పడలేదు కూడా. సరే ప్రోటోకాల్ అన్నారు, ఏదో అన్నారు, అయినా మేము ఇబ్బంది పడలేదు. సరే ఇంకోసారి ఆయనని సర్దుకొని పోతాడని చెప్పి మేము అనుకున్నాం. దాని విషయం కూడా మేము మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ వచ్చినటువంటి మినిస్టర్లను కానీ వచ్చినటువంటి ఆఫీసర్లను కానీ మీరు ఉండి మీరు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకోండి. అందే మరి ఎలక్షన్లో మీరు ఇండివిజువల్గా నేను గెలిచిన తర్వాత రూపాయికి కార్పొరేట్ వైద్యం అన్నావు, నేను సొంత డబ్బులతోని 10 ఇండ్లు కట్టించేస్తా అన్నావు ఊరు గ్రామాన. అవి చెయ్యు, మేమే హర్షిస్తాం. ప్రెస్ మీట్ పెట్టి మీకు హర్షిస్తాం. గ్రామాన సొంత డబ్బులతో 10 ఇండ్లు కట్టిపోయామను మేమే ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ సోదరు ఏదైతే మా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఆర్మూర్ నియోజకవర్గానికి విజిట్గా వచ్చినప్పుడు మా ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారు వారిని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్మూర్ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేస్తూ మరి కలెక్టర్ గారికి మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఓడిపోయినా మా ఎమ్మెల్యే అని చెప్పి రచన చేసినాడు. దానికి మన రాకేష్ రెడ్డి గారు తాగుబోతూ అది అని మా మినిస్టర్ గారు ఆడడం ఎంతవరకు సంబంధించాము? వాస్తవానికి చెప్పాలనుకుంటే తాగుబోతూ నువ్వు, ఒక స్మగ్లర్ నువ్వు, ఒక గుండా నువ్వు, ఇది మొత్తం అందరికీ తెలుసు. మా కోమటిరెడ్డికి అనడము ఆయన కోటికి సరిపో. నువ్వు ఆయన అనుకుంటే ఆయన రాజకీయ జీవితంలో నువ్వు ఎంట్లో పరిగినావు అని తెలియజేస్తూ ఇంకోసారి ఎటువంటి అనుచిత వాక్యాలు మాట్లాడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం, రోడ్లసుగా నడనీయం అని చెప్పి చెప్తూ ఇక్కడికి వచ్చారా పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. లేట్ ఈ
మండల స్థాయి సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే మొన్న మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజామాబాద్ పర్యటిస్తే అందులో భాగంగా మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా మంత్రివర్యులను కలవడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్కు ఆయన ఇంటి కోసం కాదు, ఆర్మూర్కు డెవలప్ కోసం ఆర్మూర్ 10 ఏళ్ళలో వెనుకబడ్డది కాబట్టి గత ప్రభుత్వం దేనికి అభివృద్ధికి నోసుకోలేదు. కానీ మాటల ప్రభుత్వమే, మాటల గ్యారంటీ, మాటల ప్రభుత్వం. ఆనాడు ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది, ఏవో జాగునులకు 5 లక్షలు అది ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క ఊరికి కనీసం ఒక ఇల్లు కట్టించిన దాతాలు లేదు. అదేవిధంగా మా మంత్రివారిని తీసుకొచ్చి మా వినయ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మా ఆర్మూరు 10 ఏళ్ళు అన్న వెనుకబడ్డది, ఈ మా ఆర్మూర్ని డెవలప్ చేయమని మా మంత్రివారిని కలిస్తే అదేవిధంగా మంత్రివారులు వెంటనే స్థానికున్న అధికారం పిలిచి వెంటనే పక్కనున్న కలెక్టర్ గారు కానీ ఇంకా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ డెవలప్ కొన్ని రోడ్లు కానీ మొన్న వర్షాలకు బాగా డ్యామేజ్ అయింది కాబట్టి పక్కకున్న కలెక్టర్ గారిని ఈ డెవలప్ చూడండి, మా ఆర్మూర్ ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఇన్ఛార్జ్ తన్నే అంటూ ఎక్కడైనా ఏ పార్టీలైనా ఇన్ఛార్జ్ ఉంటుందా ఉండదా? బీజేపీ లేదా ఇన్ఛార్జు? ఏ రాష్ట్రంలో నువ్వు దేశంలో చూసుకో, ఎక్కడైనా నువ్వు రాష్ట్రంలో చూసుకో, దేశంలో చూసుకో, చేసుకో. ప్రతి ఊరికి కనీసం మండల ఇన్ఛార్జ్ ఉంటుంది, మండల ప్రెసిడెంట్ ఉంటాడు, జిల్లా స్థాయి ఉంటాడు. నీ ఇన్ఛార్జ్ అని నీకు ఏమైనా బొల్లిపోయిందా? ఏం పోయింది నువ్వు చెప్పు? నీకెవరైనా నీకు గౌరవిస్తారేమా? మేము స్థానిక మొన్న నువ్వు చెక్కులు వస్తే మేము బయట ఉండమంటే బయట ఉన్నాం, ఒక చైర్మన్గా మా డైరెక్టర్గా మా అధికారులను బయట వస్తే సరే ఇలా డెవలప్ చేస్తుండు. అదే మా ఏదున్నా మా ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల మట్టుకే మేము మీరు పంచారు. కానీ మీ ఇంట్లోకి ఒక చెక్కు ₹1,00,000 కానీ ఒక బాత్రూమ్ కానీ మాకు ఎక్కడన్నా కట్టింది ఉంటే చెప్పు. నువ్వు ఏం చేసినావు? ఆర్మూర్కి ఏమైనా చేసేది ఉండే చెప్పు. 1 ఇయర్ అయింది గెలిచి, ఇప్పటికి ఒక 1 NP తెచ్చావా? ఏది తెచ్చినా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మా వినయన్న గారు ఇస్తుండు. సరే దానికి తోడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు కానీ ఎటువంటి మేము మీ డెవలప్ మీకు ఎప్పుడైనా అడ్డుపడలే. కానీ అలాగా బూత్ మాటలు, అనలేని మాటలు ఒక మంత్రి అనే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి అనే మాటలేనా అవి? తాగుబోతా కనీసం సరే మీ విజ్ఞత వదిలేస్తున్నాం. మా పెద్దలు మాట్లాడిన దాని గురించి అదే అన్న, ఇప్పటికైనా కొంచెం మీ ఎమ్మెల్యేగా కొంచెం మీ స్థాయికి దగ్గర మాట్లాడి ఆ మాటలు మాట్లాడొద్దని దీన్ని ఆ రోజు ఏవైతే మీరు మాట్లాడిన ఆ మాటలు ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మా ప్రెస్ మిత్రులందరికీ మాక్లూరు మండలంలో ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు పెట్టినామని అంటే, అయ్యా ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు 2 రోజుల ముందో 4 రోజుల ముందో వచ్చి డబ్బు విపరీతంగా వంచి గెలిచి ఈరోజు రాజకీయ అనుభవం లేకుండా ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించుకో, నీది నువ్వు పరిశీలించుకో. అయ్యా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నావు? నల్గొండ కింగ్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ కింగ్స్. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావా? తాగుబోతుంటావా? మా వినయన్న ఏం తక్కువ చేస్తుండు? మా వినయ్ కుమార్ రెడ్డి ఏం తక్కువ చేస్తుండు? ఆర్మూర్కి ఓడిపోయినా కూడా హైదరాబాద్లో ఉండలేడు, ఆర్మూర్లో ఉంటుండు, ప్రజల సమక్షంలో ఉంటుండు. నువ్వు వినయ్ రెడ్డిని పట్టుకొని కోమటిరెడ్డిని పట్టుకొని మాట్లాడతావా? నీకు అంత ఉందా? అయ్యా నోరు అదుపులో పెట్టుకో. ఇంతకు ముందు కూడా మాక్లూరు రామాలయంకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు ఆ రోజు కూడా. అయ్యా ఖబర్దార్ రాకేష్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? అటు కులాలలో చిచ్చు పెడతావు, ఇటు నాయకులల్లో చిచ్చు పెడతావు, నాయకులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. నువ్వే నా తోపు ఎమ్మెల్యేవి? ఒక్కడివే ఉన్నావా తోపుగాడివి? 119 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎవ్వరు కూడా ఇట్లా మాట్లాడతలేరు. నువ్వు ఒక్కడివే మాట్లాడుతున్నావు. అయ్యా ఖబర్దార్, ఇంకొకసారికి ఇట్లా మాట్లాడినావు అనుకో, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కానీ మినిస్టర్ల గురించి కానీ మా వినయ్ రెడ్డి గారి గురించి కూడా ఏమన్నా మాట్లాడితే రోడ్ల మీద ఉండవు బిడ్డ, రోడ్ల మీద తిరగవు బిడ్డ. ఏమనుకుంటున్నావు? డెవలప్మెంట్కి రా, చూసుకుందాం. మాక్లూరు నడి రోడ్డు మీద కూర్చుందాం. మా వినయ్ రెడ్డి ఒక సైడు, నువ్వు ఒక సైడు. నువ్వేం తీసుకొచ్చినావు ఈ సంవత్సరంలో? మా వినయన్ ఏం తెచ్చిండు చూద్దాం. రా బిడ్డ, దమ్ముంటే దా, గదాన్ గురించి మాట్లాడు. తాగుబోతూ విలువ ఇస్తలేరు. అరే నువ్వు విలువ ఇస్తలేవు ఎమ్మెల్యే గారు. మొన్న మండలంలో చెక్కులు వంచినావు, మా చైర్మన్ని పిలిచినావా లోపలికి? సిగ్గుండాలా అన్నతందుకు, బుద్ధి ఉండాలా కొద్దిగా.
ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేకున్నా కరడు కట్టిన నాయకులు ఉన్నారు ఈడ. ప్రతి మండలంలో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో కరడు కట్టిన నాయకులు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేడు ఈడ, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, అయినా కూడా నాయకులు ఉన్నారు. బిడ్డ ఉరికిపిస్తాం, రోడ్ల మీద నువ్వు కనిపించకుండా ఉరికిపిస్తాం. ఇంకొకసారి మళ్ళీ మంచిగా మాట్లాడు, నేర్చుకో. రాజకీయ అవగాహన లేకపోతే క్లాసులకు పో. లేకపోతే మీ సీనియర్ నాయకులు ఉన్నారు కదా బీజేపీ నుంచి, వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఎంత మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఇస్తారు, తీసుకుంటారు. నువ్వేంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఒక స్మగ్లర్వి, ఒక దొంగవి. అయ్యా ఎమ్మెల్యే గారు ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే బాగుండదు అని హెచ్చరిస్తూ ఈరోజు ఈ సమావేశానికి ఇస్తున్నాం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మీరు మా ఏమైతే ఉన్నాడో మా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ టైగర్ పులి నల్గొండ, ఆయనను అనుడు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఒకటి చెప్తున్నా, నువ్వు ఇవాళ బీజేపీ అంటున్నావు. నీ పెట్టిన బీజేపీ, నీ నరేంద్ర మోడీ ఏదైతే జీరో అకౌంట్లు తీస్తే ఒక్కొక్క జీరో అకౌంట్లో 15 లక్షలు ఇస్తాడు. ఏమైంది? గదే ఆలోచన, అదే అడగండి. ఇంకోటి, నువ్వు ఎమ్మెల్యే గెలంగానే ప్రతి ఊరికి వచ్చి ఫ్రీ ఇల్లు కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అదే డెవలప్ చేయండి, సపోర్ట్ కొడతాం. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను రోడ్ల మీద తిరగనీయం. చాలా ఖబర్దార్ రాకేష్ రెడ్డి, ఇది సృష్టికర్త, కాంగ్రెస్ కార్యకర్తనే సృష్టికర్త. ఇది 150 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఏమున్నదే నీ బీజేపీలో ఒక ఆయన బీజేపీలో తెలంగాణ కోసం ఒక రిజైన్ చేస్తాడు. మీ కిషన్ రెడ్డి తిరుపతిలో దాగుంటాడు. ఇప్పుడు ఇలా మోడీ గారు ఏం చెప్పిండు? ప్రతి ఒక్క జీరో అకౌంట్లో 15 లక్షలు ఇస్తాడు. మరి ఇంకోటి PM కిసాన్ 12,000 ఇస్తాడు. ఏమి ఇస్తున్నాడు? గది కొట్లాడి తీసుకురా. నువ్వు సంవత్సరం లోపల నువ్వు తెచ్చిన వర్క్స్ ఏమి ఉన్నది? మా వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్, ఆర్మూర్ టైగర్ పులి బిడ్డ. మా వినయ్ రెడ్డి ఓడిపోయినా ప్రజల ఉంటున్నాడు, ప్రజల కోసం తిరుగుతున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఏది ఉన్నా రెస్పాన్స్ ఇస్తున్నాడు, మర్యాదగా మాట్లాడుతున్నాడు, పని చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఏమనంటే హిందూ ఫీలింగ్, హిందూ ముస్లిం, ఆ ఫీలింగ్ మా దగ్గర నడవాయి. మా మండలి అసలు నడవా. నువ్వు హిందూ మిస్ కాదు. మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం మైనార్టీలు కానీ హిందువులు కానీ ఒకటే 150 సంవత్సరాలు ఉన్న పార్టీలు ఉన్నాం. నువ్వు పిచ్చిగా వచ్చి మాటల్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కాబడతాడు బిడ్డ. నువ్వు ఇంతకుముందు ఆ రోజు నీ మీటింగ్ విన్నా ఏమనుకుంటున్నావు? హిందువులు అంటే కాంగ్రెస్ పార్టీ, హిందువుల సపోర్టు. మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ గవర్నమెంట్ మంచి రూలింగ్ మంచిగా చేస్తున్న పనులు, నువ్వు దానికి హర్షించు. కానీ నువ్వు ఇవాళ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. తీసుకురా ఫ్రాన్స్ అకౌంట్లో, జీరో అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. తీసుకురా. నువ్వు ఏదో రోడ్లు భవనాలు తీసుకొస్తాను, నువ్వు తీసుకురా. హర్షిస్తాం. కానీ పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మూకుండే లేదు. ఇది ఫస్ట్ మీటింగ్, సంవత్సరం తర్వాత పెట్టుకున్నాం. నీ అభివృద్ధి ఏందో మేము, మా వినయ్ రెడ్డి తీసుకొచ్చిన అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఏం అభివృద్ధి తీసుకొచ్చినా చూపించు. చర్చకు సిద్ధం, దేనికైనా సిద్ధం. మీ లెక్క పారిపోవటం కాదు, సృష్టికర్తలం కాంగ్రెస్ పార్టీ.